పద్మావతి నగర్లోని శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు భూ విజ్ఞాన శాస్త్రవేత్త బహుభాషావేత్త శ్రీ పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ ఇన్ఛార్జి అధికారి మధు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ జీవీఎన్ ప్రసాద్, రైతు నాయకులు కొమ్మ శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారత జాతీయ పతాకం యొక్క తొలి రూపాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య అన్నారు. దక్షిణ ఆఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యంలో సేవలందించిన ఆయన 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకాన్ని రచించారు. మహాత్మా గాంధీకి రాట్నం చిహ్నంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని సమర్పించి దేశానికి ఒక గుర్తింపును అందించారు. ఆయన రూపొందించిన జాతీయ జెండాను గౌరవించుకోవడం ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు రామకృష్ణుడు, హుస్సేన్, సుబ్బారావు, ఫణీంద్ర, చంద్రశేఖర్ శర్మ, నరసింహారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నుండి శ్రీ పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ వారి సేవలను మరియు స్వాతంత్ర సమరయోధుడు స్మరించుకుంటూ పూలమాలతో సత్కరించి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవన్ ప్రసాద్ సార్ గారు మరియు పాఠకులు అందరూ పాల్గొన్నారు. పింగళి వెంకయ్య గారు గురించి వారి తల్లిదండ్రుల గురించి ముందుగా మనం వారిని నిలవేసుకోవాలి. వారి తల్లి హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ గారు. ఈయన 2/8/1876 సంవత్సరంలో వెలుగోరు గ్రామం కృష్ణా జిల్లాలో జన్మించినారు. చిన్న వయసు నుండి వీరికి విద్య, వ్యవసాయము, దేశభక్తి, విపరీతమైన ప్రేమ, అభిమానం ఉండేది. వీరు 1921లో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆయన రూపొందించిన జాతీయ నమూనాను గాంధీ గారికి సమర్పించినారు. తర్వాత ఆయనకు గౌరవంగా 2009 సంవత్సరంలో ఆయన పేరు మీదుగా స్మారక తపాలా బిల్లను కేంద్ర ప్రభుత్వం వారు ముద్రించినారు. ఆయన గొప్ప స్వాతంత్ర యోధుడు అని చెప్పడానికి యువకుడిగా ఉన్నప్పుడు బ్రిటిష్ భారత సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలో జరిగిన బోర్ అనే యుద్ధంలో కూడా పాల్గొన్నారు. అక్కడ మహాత్మా గాంధీని కలవడం ద్వారా ఆయన యొక్క ప్రవచనాల ద్వారా దేశం మీద విపరీతమైన గౌరవము, స్వాతంత్ర సమరయోధులను మారడం జరిగింది. స్వర్గీయ పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా అతను విదేశాంగ గుర్తించుకొని అతని చిత్రపటానికి పూలమాల వేసి అతను స్మరించుకోవడం జరిగింది. పింగళి వెంకయ్య గారు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన జన్మించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 150 సంవత్సరాల సందర్భంగా 150వ జయంతి నంద్యాల జిల్లా గ్రంథాలయం జరుపుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. పింగళి వెంకయ్య గారు 19వ వయసులోనే బోయర్ ఉద్యమం, దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ ఉద్యమంలో పాల్గొని గాంధీ మహాత్మతో పరిచయం ఏర్పరుస్తున్నారు. ఆ విధంగా గాంధీ మహాత్మతో పరిచయం 50 సంవత్సరాలు కంటిన్యూగా చేయడం వల్ల అతను కూడా జాతీయ భావాలు అలవరుచుకుని తిరిగి మన ఇండియాకు వచ్చినప్పుడు భారతదేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనే సంకల్పంతో 1916లోనే ఈ భారతదేశానికి జాతీయ జెండా అనే ఒక హిందీ గ్రంథం రచించడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకు మన దేశానికి ఒక జెండా ఉండాలని వివిధ దేశాల జెండాలో నమూనాలను పరిశీలించి మన దేశానికి జాతీయ జెండా కావాలనే సంకల్పం దృఢంగా ఉన్నది. ఆ విధంగా 1921 సంవత్సరం గాంధీజీ మన విజయవాడ వచ్చినప్పుడు అఖిల భారత మహాసభ మీటింగ్ లో పింగళి వెంకయ్యకు ఉన్న ఆతృత, అభిమానం, దేశభక్తి గ్రహించి ఆ మీటింగ్ విక్టోరియా మీటింగ్ ప్రాంగణంలో పింగళి వెంకయ్యని పిలిపించి మన దేశానికి సంబంధించిన 3 రంగులతో ఒక జెండా నమూనాను తయారు చేయమని ఆదేశించినాడు. ఆయన ఆదేశానుసారము పింగళి వెంకయ్య గారు 1921 సంవత్సరము మార్చి 31వ తేదీన ఏప్రిల్ 1వ తేదీన 2 రోజులు జరిగే సమావేశాలలో గాంధీజీ చెప్పిన 3 గంటలలోనే అతనికి 3 రంగుల జెండా తయారు చేసి విక్టోరియా మ్యూజియం రూమ్, ఇప్పుడు గాంధీ మ్యూజియం రూమ్ అంటారు విజయవాడలో, ఆ మ్యూజియం హాల్లోనే
జెండాను గాంధీ గారికి సమర్పించడం జరిగింది. అప్పుడు ఆ రోజు మోతీలాల్ నెహ్రూ, మన మాజీ ప్రధాని నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, దేశ శాసనసభ సమావేశులు అందరూ ఆ సంవత్సరంలో ఆ జెండాను ఏప్రిల్ 21 వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది.